నగర్లో 200 గజాలు పట్టేదారు దగ్గరనే కొనుక్కున్నా. కొన్న తర్వాత అట్లా నా దగ్గరనే ఉంది, డాక్యుమెంట్ ఏది నా దగ్గరనే ఉంది ప్లాట్ అది. దాన్ని ఏం చేయలేదు. నా కూతురు గిఫ్ట్ ఇస్తా అనుకున్నా, వాళ్ళు పెళ్ళికి అమ్ముకుంటామని అనుకున్నారు, అట్లే ఉంచుకున్నారు. తర్వాత ఏంటంటే ఈ మధ్య పోయిన శుక్రవారం నాడు దాన్ని బ్లేడ్ కొడుతుంటే ఎందుకు కొడుతుర్రు అని అడిగితే, ఇది మేము కొనుక్కున్నాము, మాకు డాక్యుమెంట్ అయింది, మేము కొనుక్కున్నాం, నరాల స్రవంతి దగ్గర మేము కొనుక్కున్నాం అని చెప్పి. నరాల స్రవంతి వినాయక్ నగర్ అడ్రస్ చెప్పారు. అది మాకు తెలియదు. వీడు మహమ్మద్ మూసి అనేవాడు కొన్నాడట. వాడి దగ్గరికి వీడు సాజిద్ అనేవాడు లేవల్ చేస్తుంది, బ్లేడ్ కొట్టి లేవల్ చేస్తుంది. ఎట్లా అంటే అది చెప్తే ఆగిపోయినవాడు. ఏంటంటే ఇది ఇలాంటి అక్రమం. నేను ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి ఆమె నేను చనిపోయినట్టు 2012లో చనిపోయినట్టు సర్టిఫికేట్ తీసి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు వాడొచ్చి లేవల్ చేస్తానికి వస్తేనే ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎన్ని సవా లక్ష అడుగుతారు. అలాంటిది చనిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకుంటే ఎంత అన్యాయం. సబ్ రిజిస్ట్రార్ ఏంది ఎంత దొంగలున్నారు. నాలాంటి వాళ్ళకు న్యాయం జరగాలి. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన, ఎఫ్ఐఆర్ బుక్ అయిందని అన్నారు. కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకున్నట్టు నాకు అనిపిస్తలేదు. ఏదైనా న్యాయం కావాలని కోరుకుంటున్నాను. మా నాన్న పేరు జీవన్ రెడ్డి. నాకు పసుపు కుంకుమాల కింద 200 గజాలు ప్లేస్ అశోక్ నగర్లో ఇచ్చారు. ఫేట్ సర్టిఫికెట్లు శ్రావంతి అనే పేరు మీద సృష్టించారు. నా ప్లేస్ నాకు కావాలి. నరాల జీవన్ రెడ్డి. నాకు పసుపు కుంకుమ కింద 200 గజాలు ఇచ్చారు. అది శ్రావంతి అది కబ్జా చేశారు. శ్రావంతి అనే పేరు మీద అశోక్ నగర్లో మా నాన్న చనిపోయినట్టు సృష్టించారు. నేనే అసలైన కూతుర్ని, నాకు న్యాయం జరగాలి. దాన్ని ఇప్పుడు కబ్జా చేశారు. నేనే అసలైన కూతుర్ని.